హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన అనుస్వే ఛానల్ నుంచి కేవలం 15 నిమిషాల్లో సేమియా పులావ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ఏమాత్రం అతుక్కోకుండా చాలా పొడి పొడిగా ఉండే సేమియా పులావ్ ప్రొసీజర్ చూడడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఏదైనా బ్రాండ్ సేమియా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు, మాడుతుంది కాబట్టి బాగోదు. ఎందుకు నేతిలో వేయించుకోవాలి అంటే సేమియా అనేది అతుక్కోకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం వేయించుకుంటే, అతిగా వేయించుకుంటే మాడుతుంది, స్మెల్ కూడా వస్తుంది మాడినట్టుగా. సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తున్న విధంగా నేతిలో వేయించుకుంటే కమ్మగా ఉంటుంది, వేయించాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మన దగ్గర వెజిటేబుల్స్ ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటేబుల్స్ని ఈ విధంగా నీట్గా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక ఆనియన్ ముక్కలను ఈ విధంగా కట్ చేసి పెట్టానండి. ఆనియన్ 1 తీసుకున్నాను, మీడియం సైజ్ సరిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చీలు 3 తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇవి 2 కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకొని, క్యారెట్ అండి, క్యారెట్ నేను ఇక్కడ 2 తీసుకున్నానండి, మీడియం సైజ్. తర్వాత స్వీట్ కార్న్ గుప్పెడు తీసుకున్నానండి. ఇందులో మీరు ఇవే తీసుకోవాలనేం లేదు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇంకా ఆలు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వెజ్జెస్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలండి మెత్తబడేంత వరకు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేయాలండి. మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. మీడియం సైజ్ టమాటో నేను ఇక్కడ టమాటో 1 సరిపోతుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెజ్జీస్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా యాడ్ చేయాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగానే మనం పెట్టుకోవాలి వెజ్జీస్ అన్నీ. నెక్స్ట్ గుప్పెడు కర్రీ లీవ్స్ అండి. ఇక్కడ మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. ఇవన్నీ వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. తర్వాత స్పైసెస్, జీరా, ఆవాలు 1 టేబుల్ స్పూన్ సరిపోతాయి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మనకి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి. ముందుగా కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయి, ఈజీగా ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి అంటే మూత పెట్టైనా ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడతాయి. సో నేను ఇక్కడ రుచికి సరిపడినంతగా ఉప్పు వేసానండి. మీరైతే రుచికి సరిపడినంతగా వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. ఈ ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి, వెజిటేబుల్స్ అన్నీ ఉడికే విధంగా. ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్యాంబినో సేమియా తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా దీంట్లో యాడ్ చేయాలి. ఇక్కడ సేమియా యాడ్ చేసిన తర్వాత స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ మన సేమియాలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. తర్వాత స్మాల్ గ్లాస్ వాటర్, ఎక్కువగా నీళ్ళు వేయకూడదండి. ఎక్కువగా నీళ్ళు వేస్తే ముద్దలాగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు. కొంచెం చిన్న గ్లాసుడు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలండి. ఒక 5 మినిట్స్ మనం కుక్ చేస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతుంది సేమియా. ఈ విధంగా వెజిటేబుల్లో మనకి సేమియా అనేది మంచిగా ఉడుకుతుంది. ఓపెన్గా ఇంకొక 5 నిమిషాలు ఉడికించి ఫైనల్గా నీట్గా కడిగిపెట్టినటువంటి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చాట్ మసాలా అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా సరిపోతుంది. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. అన్ని కొలత కొద్దీ చేసుకుంటే చాలా పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ సేమియా పులావ్ రెడీ అయిపోయిందండి. దీంట్లో మీరు నాన్ వెజ్ కూడా యాడ్ చేయాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది లంచ్ బాక్స్లోకి అయితే వెజ్ సేమియా పులావ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. థ్యాంక్ యూ.